ముషీరాబాద్లోని ఆర్యవైశ్య భవన్లో దేశభక్తి పోటీలు జరగనున్నాయి. భారత్ వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో పిల్లల్లో దేశభక్తిని పెంపొందించేందుకు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు సతీష్ గౌడ్, నాగరాజులు తెలిపారు. ఈ పాటల పోటీకి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ, తెలంగాణ రాష్ట్రాల నుంచి 8 బృందాలు పాటల పోటీలో పాల్గొంటారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హాజరు కానున్నారని తెలిపారు. ఈ పోటీలో ప్రతిభ కనపరిచిన చిన్నారులు జాతీయ స్థాయిలో డిసెంబర్ 15న బెంగళూరులో జరిగే దేశభక్తి బృందగానం పోటీలకు ఎంపిక అవుతారని తెలిపారు. ఇక గత 50 ఏండ్లుగా దేశభక్తి బృందగానం పోటీలు నిర్వహిస్తూ పిల్లల్లో చిన్ననాటి నుంచే దేశభక్తి బీజం నాటే విధంగా తమ వంతు కృషి చేస్తున్నట్లు వారు తెలిపారు. పోటీలు కాదు, మ్యూజిక్ కాంపిటీషన్. మేబీ మ్యూజిక్ అనేసరికి ఇట్ మే బి వెస్టర్న్ ఆల్సో, కానీ మేము పాటలే దేశభక్తి కోసమని పాడే పాటలలో పోటీలు పెడుతున్నాము. గ్రూప్ సాంగ్ కాంపిటీషన్స్ లో పోటీ పాట పాడడంలో కంటే ఆ పాట అర్థం చేసుకుని పిల్లలు దాన్ని ఎక్స్ప్రెస్ చేయడంలో పోటీగా నిర్వహిస్తూ ఉన్నాం. గత 50 సంవత్సరాలుగా ఇదే భారత్ వికాస్ పరిషత్ ఎందుకు ఈ పాట నిర్వహించాలి, పాటల పోటీలు ఎందుకు నిర్వహించాలి అంటే దేశభక్తిని ప్రకటించుకోవడంలో, పాట పాడడంలో కంటే దేశభక్తి ప్రకటించుకోవడంలో పిల్లల మధ్యన దానికి మ్యూజిక్, సంగీతం కూడా సహకరిస్తుంది. శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం ఫణిహి అని సంగీతం గురించి ఒక మాట పెద్దలు చెప్పారు. ప్రతి దేశభక్తికి సంబంధించిన ప్రతి మాటని సంగీతంతో జోడించి చెప్పడం వల్ల దగ్గరవుతుంది దేశభక్తి అనేది భారత్ వికాస్ పరిషత్ చాలా ప్రగాఢంగా నమ్ముతుంది. అందుకని ఈ పిల్లల్ని తయారు చేయగలిగితే, మంచి దేశభక్తులను తయారు చేయగలిగితే దేశంలో ఉండే చాలా సమస్యలకి, దేశంలో ఉండే అన్ని యాంటీ ఎలిమెంట్స్కి ఇది సమాధానం చెప్తుంది అనేది మేము జాతీయ బృందగాన